సాధారణంగా వరి కోతల తర్వాత ధాన్యాన్ని గోదాముల్లో భద్రపరుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలతో పాటు సరిహద్దు ఒడిశా ప్రాంతాల్లో మాత్రం ఇళ్ల ముందు ధాన్యం పాత్రలు కనిపిస్తాయి. పెద్ద గొయ్యి తవ్వి అందులో కొంతకాలం నిల్వ ఉంచి ఆ తర్వాత తీసి వినియోగిస్తారు. ధాన్యాన్ని పాత్రలో ముక్కబెట్టి బియ్యంగా మార్చి తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవని రైతులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కంచిలి మండలాల పరిధిలో రైతుల ఇళ్ల ముందు నేల మాళిగలు దర్శనమిస్తాయి. ముండ్ల, ఘాటి ముకుందపురం, కుంబరి నౌగాం, గోకర్ణాపురం, శాసనం, బూర్జపాడు, సన్యాసిపుట్టుగా, కేసుపురం, ఈదుపురం, ధర్మపురం, తులసిగాం, లొద్దపుట్టి, మశాకపురం, బిర్లంగి, తోటూరు, అరకభద్ర, బాలకృష్ణాపురం, తేలుకుంచి, హరిపురం, పాయితారి, బెన్నుగానిపేట తదితర గ్రామాల్లో ఆరుబయట పాత్రలు చక్కగా అలిగి ముగ్గులు పెట్టిన తీరుతో కనువిందు చేస్తాయి. పూరిళ్లు అయినా, 4 అంతస్తుల భవనమైనా ఇంటి ముందు ఈ మట్టి దిబ్బలు ఉండాల్సిందే. వీటిని ధాన్యం దాచుకునే మాళిగలుగా పిలుస్తారు. ధాన్యం పాత్రలు అని కూడా అంటారు. ఇంటి ముందు ఉన్న ధాన్యం పాత్రను బట్టి ఆ ఇంటి యజమాని ఆస్తుల విలువ అంచనా వేస్తారు. ఇంటి ముందు నలుచదరపు వృత్తాకారాల్లో గుంతలు తవ్వుతారు. ఈ గుంత చుట్టూ వరిగడ్డితో ఉల్తీ చుట్టి పెడతారు. అడుగు భాగాన చుట్టూ వరిగడ్డి పెట్టి దాంట్లో ధాన్యం నింపుతారు. తర్వాత పైన గడ్డి పూర్తిగా వేసి మట్టి కప్పుతారు. అందులోకి నీరు వెళ్లకుండా పైన పేడతో అలుకుతారు. కొంతమంది రైతులు వెదురు బద్దలతో తయారు చేసిన గాదెలలో ఇదే విధానంలో ధాన్యాన్ని నిల్వ చేస్తారు. ఈ పాత్రలో 4 నుంచి 6 నెలల వరకు ధాన్యం ఉంచి ఆ తర్వాత బయటకు తీస్తారు. బయటకు తీసిన ముక్కిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి వాడుకుంటారు. ఈ ధాన్యం వండితే అన్నం రుచిగా ఉంటుందని, అన్నం 24 గంటలైనా చెడిపోకుండా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పాతర ధాన్యంలో పోషకాలు ఉండటంతో పాటు ఆరోగ్యపరంగా మేలు చేస్తుండటంతో వీటి గిరాకీ ఎక్కువ అని తెలిపారు. పూర్వం రోజుల నుండి మనము ధాన్యాన్ని పండించి ధాన్యాన్ని పాత్రలో వేసుకొని సుమారు 7 అడుగులు 8 అడుగుల లోతులో పాత్రలు తీసుకుని మరి దాన్ని గడ్డితో బెంటి పెట్టి దాంట్లో ధాన్యం కుప్ప పోసి మీద గడ్డి పెట్టి అలాగే మట్టితో అలికి దాన్ని మరి వారంకి అదే పాత్ర మీద పూజలు చేస్తుంటాము. 6 మాసాలుగా సుమారు పాత్రలు ఉంచుకొని 6 నెలల తర్వాత తీసి అవే ధాన్యాన్ని మనం మిల్లో వేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా మనం ఉండగలుగుతున్నాము. ఆ పాత్రలో ధాన్యం అనేవి కొన్ని రోజుల తర్వాత ముక్కుతాయి. అంటే అవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి, పోషకాలుగా ఉంటాయి. గర్భిణీలు కూడా చాలా ఉపయోగాలుగా ఉంటాయి. పంటకు వచ్చిన ధాన్యాన్ని పాత్రలు వేసుకొని మిగతా ధాన్యం అమ్మేస్తాం. కానీ ఈ పాత్రల ధాన్యం మాత్రం కేవలం తినడానికి కోసమే మేము ఉంచుకుంటాం. ఆ ధాన్యాన్ని మాత్రమే తింటాం. శుభకార్యాలకి కూడా ఈ ధాన్యాన్ని వాడుతూ ఉంటాం. రైతులు పండించే ధాన్యము డిసెంబర్లో కోత అయితే జనవరిలో పాతరేసి దాన్ని చాలా జాగ్రత్తగా 6 మాసాలు ఉంటాయి. దాన్ని జూన్లో మేము తీసి మా ఇంటికి సరిపోయే ధాన్యము మిల్లులో వేసి మిగతా దాన్ని మా కొట్లో వేసి దీనివల్ల కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరికీ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు పాటిస్తే చాలా మంచిదని నా సలహా, నా సూచనలు. ముఖ్యంగా మనకి ఇచ్చాపురం మండలంలోని పాత్ర ధాన్యం నిల్వ పెట్టుకునే విధానం ఒకటి ప్రాముఖ్యతలో ఉంది. రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత రోజుల్లోని సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా నిల్వ ఉంచుకుంటే దాన్ని సుంకు పురుగు ఇంకా రకరకాల స్టోరేజ్ పెస్ట్ నుంచి దాన్ని అరికట్టుకోవడానికి మరియు అది వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కూడా బాగా ఉంటుందనేసి, మరియు ఈ యొక్క ధాన్యము 6 నుంచి 7 నెలలు నిల్వ ఉంచడం వల్ల దాంట్లో ఉన్న స్టార్చ్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే మరియు పిల్లలకు కానీ మంచి పోషక విలువలతో కూడి ఉంటుందనేసి రైతుల యొక్క ఉద్దేశంతో ఈ రకమైన సాంప్రదాయ పద్ధతిని చేయడం జరుగుతుంది.